Good morning, students. Today I will discuss about 6th and 7th class English grammar, general English grammar. Try to understand what I am saying and to try to follow what I am giving the PDF information. After completion of this video class, try to complete homework also. After completion of your homework, please put in your 6th class students, put in 6th class WhatsApp group, and 7th class students put in 7th class group. Do you understand? Okay. Let us now go to today information, English class grammar. Okay, my dear students, actually in English alphabet 4 types. First type is the capital letters. Second type letters are called small letters, and third type letters is also we can use as a capital letters, and fourth type alphabet is also we are using as a small letters. అంటే తెలుగులో కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను మీ అందరికీ అర్థం కావడం కోసం. పై 4 రకాల అక్షరాలలో అంటే 4 టైప్ ఆల్ఫాబెట్లో ఫస్ట్ మరియు థర్డ్ టైప్ ఆల్ఫాబెట్ని మనం క్యాపిటల్ లెటర్స్గా ఉపయోగిస్తాము. రెండవ మరియు 4వ రక అంటే సెకండ్ మరియు ఫోర్త్ టైపు ఆల్ఫాబెట్ని మనం స్మాల్ లెటర్స్గా వాడుతూ ఉన్నాం. మళ్ళీ ఒకసారి గమనించండి చిన్నారులారా, 4 రకాలుగా ఉన్నాయి మనకు ఆల్ఫాబెట్స్ అనేది. 4 టైప్స్ ఉన్నాయి. ఈ 4 టైప్స్లో ఫస్ట్ టైపు థర్డ్ టైప్ను మాత్రమే క్యాపిటల్ లెటర్స్గా ఉపయోగిస్తాము. ఎక్కడ పడితే అక్కడ ఉపయోగించకూడదు. ఫస్ట్ టైప్ని ఎక్కడ ఉపయోగిస్తాము? ఎస్, ఫస్ట్ వేటిని ఉపయోగిస్తాము క్యాపిటల్ లెటర్స్గా? ఫస్ట్ టైపు థర్డ్ టైప్ లెటర్స్ ఆల్ఫాబెట్ని మాత్రమే క్యాపిటల్ లెటర్స్గా ఉపయోగిస్తాము. ఎక్కడ ఉపయోగిస్తాము అనేటువంటిది మీకు చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇదే క్లాస్లోనే వస్తాయి. మరి స్మాల్ లెటర్స్గా ఏ ఆల్ఫాబెట్ను ఉపయోగించాలి, ఏ టైప్ ఆల్ఫాబెట్ను ఉపయోగించాలి? సెకండ్ అండ్ ఫోర్త్ టైప్ ఆల్ఫాబెట్ని మనము స్మాల్ లెటర్స్గా ఉపయోగిస్తాము. ఓకే నౌ అయితే ఏ టైపు లెటర్స్ ఆల్ఫాబెట్ని ఏ రకంగా ఉపయోగించాలో తెలిసింది. అయితే ఎప్పుడు ఉపయోగించాలనేది మనము ఒక్కొక్కటి తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. చూడండి చిన్నారులారా, ఆల్ ద 26 లెటర్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్ అని ఉంది. ఆల్ఫాబెట్ హౌ మెనీ లెటర్స్? 26 లెటర్స్. అంటే ఒక్కొక్క టైప్లో ఎన్ని లెటర్స్ ఉంటాయి మనకు? 26 లెటర్స్ ఉంటాయి ఇంగ్లీష్లో. అయితే దే ఆర్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 గ్రూప్స్. ఆల్ఫాబెట్ అనేటువంటిది 2 గ్రూప్గా డివైడ్ అయ్యింది. హౌ మెనీ గ్రూప్స్? 2 గ్రూప్స్. దే ఆర్ ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్స్. అంటే ఆంగ్ల భాషలోని 26 అక్షరాలను, ఎన్ని అక్షరాలను? 26 అక్షరాలు. వాటిని 2 గ్రూపులుగా విభజించారు. వాటిలో ఒకటి ఓవెల్స్ అంటాం, అంటే అచ్చులు. రెండవది కాన్సోనెంట్స్ అంటే హల్లులు అని 2 వర్గాలుగా విభజించడం జరిగింది. అయితే విచ్ లెటర్స్ యు కాల్డ్ యాజ్ ఎ ఓవెల్స్, విచ్ లెటర్స్ యు కాల్డ్ యాజ్ ఎ కాన్సోనెంట్స్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే ఏ అక్షరాలను మనం ఓవెల్స్ అంటాం, ఏ అక్షరాలను మనం కాన్సోనెంట్స్ అంటాము, అంటే అచ్చులు ఏవి హల్లులు ఏవి అనేది తెలుసుకుందాం. చూడండి చిన్నారులారు, అక్కడ ఏ, ఈ, ఐ, ఓ, యు ఆర్ కాల్డ్ ఓవెల్స్. అంటే ఏ, ఈ, ఐ, ఓ, యు అనేటువంటి ఈ 5 లెటర్స్ని మనము ఓవెల్స్ అని అంటాం ఇంగ్లీష్లో. ఇకపోతే కింద చూడండి ఒక సెంటెన్స్ ఇచ్చారు, దీస్ లెటర్స్ హ్యావ్ ఇండివిజువల్ సౌండ్స్.
అంటే స్వతంత్రమైనటువంటి శబ్దాలను అవి కలిగి ఉంటాయి. మరి మిగతా లెటర్స్ ఏం కలిగి ఉంటాయి చూడండి. కాన్సనెంట్స్ ఎట్లా ఉంటాయి అంటే హల్లులు, ద రిమైనింగ్ టోటల్ 26 లెటర్స్లో 5 లెటర్స్ని మనము ఓవెల్స్ అంటున్నాం. ఇక 5 లెటర్స్ పోతే 26లో 5 పోతే ఎంత ఉంటుంది? 21 లెటర్స్ ఇంకా ఉంటాయి. వాటిని మనము కాన్సోనెంట్స్ అంటాం. ద రిమైనింగ్ 21 లెటర్స్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్. ద రిమైనింగ్ 21 లెటర్స్ ఆర్ కాల్డ్ కాన్సోనెంట్స్. దీస్ లెటర్స్ హ్యావ్ సౌండ్స్. దీస్ లెటర్స్ ఆల్సో హ్యావ్ సౌండ్స్. వెన్ means when vowels join them, when vowels join with them. ఎప్పుడైతే ఓవెల్స్ అనేటువంటిది వాటితో జాయిన్ అవుతాయో కాన్సనెంట్స్తో, అప్పుడు మాత్రమే దీస్ లెటర్స్ హ్యావ్ ఆల్సో సౌండ్స్ లైక్ ఓవెల్స్. ఓవెల్స్ అండ్ స్వతంత్రంగా సౌండ్స్ కలిగి ఉంటాయి ఇండివిజువల్గా. దీస్ లెటర్స్ హ్యావ్ ఇండివిజువల్ సౌండ్స్ అన్నాం. ఓవెల్స్ హ్యావ్ ఇండివిజువల్ సౌండ్స్. బట్ కాన్సనెంట్స్ హ్యావ్ when vowels join with consonants. when vowels join with consonants అంటే ఓవెల్స్ అనేటటువంటివి కాన్సనెంట్స్తో జాయిన్ అయినప్పుడు, కలిసినప్పుడు మాత్రమే సౌండ్స్ వస్తాయి, కాన్సనెంట్ సౌండ్స్. ఓవెల్స్ లాగా ఇండివిజువల్గా ఉండవు, అంటే స్వతంత్రంగా శబ్దాన్ని కలిగి ఉండలేవు. ఎలాగా? వాటి ఉదాహరణ చూద్దాం. వితౌట్ యూజింగ్ ఓవెల్స్. Without using vowels, words cannot be made. Without using vowels, words cannot be made. అంటే ఓవెల్స్ అనేటువంటిది లేకుండా పదాలు అనేటువంటిది తయారు కావు. ఎక్సెప్ట్ వై అంటే వై అనే ఎక్సెప్ట్ వై లెటర్ తప్ప. So the letter Y is called semi-vowel. So the letter Y is called semi-vowel. Yని ఏమంటారు? సెమీ-వోవెల్ అంటాం. Y తప్ప ఓవెల్స్ వాడకుండా, అంటే అచ్చులు వాడకుండా ఆంగ్ల భాషలో ఏ పదాన్ని కూడా ఏర్పరచలేము. ఎలాగా? ఉదాహరణ చూడండి. బ్యాట్ BAT అనే 3 అక్షరాల పదం తీసుకుంటే BAT, అక్కడ ఓవెల్ ఏది? ఆ 3 అక్షరాలలో ఏ అనేటువంటిది అక్కడ సెంటర్లో ఉంది చూడండి, క్యాపిటల్ ఏ. BATలో ఏ అనేటువంటిది ఓవెల్, BT అనేటువంటిది కాన్సనెంట్స్. బ్యాట్ ఏ అనేటువంటి లెటర్ ఉండటం వల్లనే, ఓవెల్ ఉండటం వల్లనే ఆ సౌండ్ అనేటువంటిది అక్కడ వచ్చింది. అంటే అక్కడ ఓవెల్ అనేటువంటిది లేకుండా బ్యాట్ అనేటువంటిది లేదు. నెక్స్ట్ KEY కీ అనేటువంటి 3 అక్షరాల పదంలో ఈ అనేటువంటిది ఓవెల్ ఉంది. అక్కడ AEIOU ఓవెల్స్ అనుకున్నాం కదా, అక్కడ కీలో ఈ అనేటువంటిది ఉండడం వల్లనే ఆ సౌండ్ అనేటువంటిది, ఆ పదాన్ని మనం ఉచ్చరించేదానికి అవకాశం వచ్చింది. 3వ చూడండి. ఇంక్ INK ఇంక్. ఐ అనేటువంటిది అక్కడ ఓవెల్, AEIOU ఓవెల్స్ అన్నాం కదా, అక్కడ ఐ అనేటువంటిది అక్కడ ఉండడం ఇంక్. ఐ అనేది లేకుండా NK అనేది పలికి చూడండి. NKని ఎలా చదువుతాం? మనము చదవలేము. యు కాంట్ స్పెల్ వితౌట్ ఓవెల్. యు కాంట్ ప్రొనౌన్సియేట్ వితౌట్ ఓవెల్. ఓవెల్ లేకుండా మనం ఉచ్చారణ చేయలేము. నెక్స్ట్ 4వ చూడండి. ఇక్కడ POT పాట్. ఇందులో ఏంటి? ఓవెల్. ఓ అనేటువంటిది ఓవెల్. అక్కడ PT అనేటువంటిది కాన్సనెంట్స్. అనేటువంటిది వచ్చిందంటే అక్కడ ఓ అనేటువంటి ఓవెల్ మీదనే అక్కడ మొత్తం పదం యొక్క శబ్దం అనేటువంటిది ఆధారపడి ఉంది, ప్రొనౌన్సియేషన్, సౌండ్ అనేటువంటిది. నెక్స్ట్ పదం తీసుకోండి. 5వది చూడండి. కట్ CUT AEIOU. అక్కడ యు అనేటువంటిది ఓవెల్. ఏంటి అక్కడ? గుడ్. యు అనేటువంటిది ఓవెల్. CUT కట్ యు అనేటువంటి సౌండ్ వచ్చింది అక్కడ. కాబట్టి ఆ శబ్దం అనేటువంటిది ఉచ్చరించాలంటే యు అనేటువంటి అక్షరం మీద మాత్రమే ఆధారపడి అక్కడ
ఓవెల్ మీద ఆధారపడి ఆ వర్డ్ అనేటువంటిది ప్రిపేర్ అయ్యి ఉంది, అక్కడ తయారయ్యింది. కాబట్టి ఇప్పుడు చిన్నారులారా ఇప్పుడు అర్థమైందా? ఓవెల్స్ అనేటటువంటిది లేకుండా ఏ పదాన్ని కూడా మనము పలకలేము, ఉచ్చరించలేము. కానీ కొన్నిటి మాత్రం ఉంది ఎగ్జాంప్షన్ ఉంది. ఏది లెటర్ కిందాక మనం తెలుసుకున్నాం, వై అనేటువంటిది ఎక్సెప్ట్ వై లెటర్ అన్నాం కదా. ఇప్పుడు చూడండి ఉదాహరణకు అక్కడ FLY అనేది ఉంది. దాంట్లో ఓవెల్ ఏమిటి చెప్పండి? ఓవెల్ ఉందా అక్కడ అసలు? AEIOU అనేటువంటి 5 ఏదైనా ఉందా? ఏదీ లేదు. కానీ అక్కడ పదం మాత్రం ఏర్పడింది కదా, ఫ్లై. FLY అంటే పదాన్ని ఉచ్చరించగలిగాం కదా. మరి ఇందాక మీరే అన్నారు కదా ఆచార్జీ, ఓవెల్స్ అనేటువంటిది లేకుండా మనం పదాన్ని మనం పలకలేము అన్నాం కదా. మరి ఇది ఎలా పలికామంటే ఎక్సెప్ట్ వై అని చెప్పాను, అంటే వై కాకుండా. అందుకే మనం వైని ఏమన్నామంటే అక్కడ సెమీ ఓవెల్ అన్నాం. అది కూడా ఓవెలే, ఇది సెమీ అంటే అదొక ప్రత్యేకమైనటువంటి ఓవెల్, అచ్చు అంటాం. అది కూడా సెమీ ఓవెల్. లగ్జరీ, సెమీ లగ్జరీ అంటాం కదా, అట్లా సెమీ ఓవెల్ ఇది. కాబట్టి అదే రకంగా ఇంకో పదం మీరు ఎవరైనా చెప్పగలుగుతారా చిన్నారులారా? ఓవెల్స్ లేకుండా పదాలు ఇక్కడ ఉదాహరణకి FLY ఫ్లై అని చెప్పాను కదా, ఇంకేదైనా చెప్పగలుగుతారా? ఆలోచన చేయండి. నేను ఇంకొకటి చెప్తాను చూడండి, స్కై. SKY స్కై. WHY వై. వాటిలో ఏదైనా AEIOU ఓవెల్స్ ఉన్నాయా? లేవు. కానీ వై అనేటువంటి లెటర్తో మాత్రమే ఏర్పడేటటువంటివి కూడా మనము స్పెల్ చేయొచ్చు, అంటే ప్రొనౌన్సియేషన్ చేయొచ్చు. కాబట్టి ఈ రకంగా వై అనేటటువంటిది తప్ప, ఎక్సెప్ట్ వై యు కాంట్ ప్రొనౌన్సియేట్, యు కాంట్ స్పెల్ దట్ ఆల్ వర్డ్స్. అంటే మనం అన్ని పదాలను ఏ పదాన్ని కూడా మనము ఓవెల్స్ సహకారం లేకుండా మనం చేయలేము. ఇది ఈ ఓవెల్స్కి ఉన్నటువంటి, మనకు ఉండేటువంటి ఆల్ఫాబెట్లో 2 టైప్ ఆఫ్ గ్రూప్స్ ఉన్నాయని తెలుసుకున్నాం. ఒకటి ఓవెల్స్, రెండోది కాన్సోనెంట్స్. ఓవెల్స్ అనేటువంటిది ఇండివిజువల్ సౌండ్స్ని కలిగి ఉంటాయి. కాన్సోనెంట్స్ అనేటువంటిది ఇండివిజువల్గా కలిగి ఉండవు. ఎప్పుడైతే ఓవెల్స్ అనేటువంటిది కాన్సోనెంట్స్తో జాయిన్ అవుతాయో అప్పుడు మాత్రమే కాన్సోనెంట్స్ను మనము హల్లులను మనం పలుకోవచ్చు. అంటే అచ్చులు అనేటువంటిది స్వతంత్ర శబ్దాలను కలిగి ఉంటాయి, హల్లులు స్వతంత్రంగా ఉండవు, శబ్దాలను చేయవు. ఎప్పుడైతే అచ్చులు వచ్చి హల్లులతో చేరుతాయో అప్పుడు మాత్రమే వాటిని మనం పదాలను పలకగలుగుతాము. ఇది తెలుగులో మీకు స్పష్టంగా ఇప్పుడు అర్థమైంది. తర్వాత పంక్చువేషన్. ఇందులో ఇంగ్లీష్ మనం గ్రామర్ రాసేటప్పుడు కొన్ని మనము గుర్తుపెట్టుకుందాం. ఏంటిది పంక్చువేషన్ అంటే చూడండి, ద యూజ్ ఆఫ్ పాయింట్స్ ఆర్ స్టాప్స్ ఇన్ రైటింగ్ ఈజ్ కాల్డ్ పంక్చువేషన్. ద యూజ్ ఆఫ్ పాయింట్స్ అంటే కొన్ని పాయింట్స్ మనం అక్కడ రాసేటప్పుడు కావచ్చు, ఉపయోగించేటప్పుడు, ఆర్ స్టాప్స్ అంటే మనం ఆపేటప్పుడు కావచ్చు, ఉపయోగించేటప్పుడు కావచ్చు, ఇన్ రైటింగ్ రాసేటప్పుడు ఏవైతే మనం ఎక్కడ ఆపాలి, ఎక్కడ ప్రారంభం చేయాలి, ఎక్కడ ఉపయోగించాలి అని చేసేటప్పుడు కొన్ని గుర్తులు మనం అక్కడ ఉపయోగిస్తుంటాం. వాటిని మనం పంక్చువేషన్ అంటాం. అంటే కింద చూడండి, వ్రాతలో విరామ స్థానముల యందు గుర్తులు పెట్టుటను పంక్చువేషన్ అంటాము. ఏమేం గుర్తులు పెడుతుంటాం మనం రాసేటప్పుడు? ఒక పారాగ్రాఫ్ రాయాలనుకుంటే కొన్ని గుర్తులు పెడతామా పెట్టమా? గుర్తులు రాస్తాం. ఆపాలనుకుంటే ఫుల్ స్టాప్ పెడతాము, కొనసాగించాలంటే కామాన్ని పెడతాము, ఏదైనా మధ్యలో కొన్ని ప్రత్యేక గుర్తులు పెడతాము. ఎంత అద్భుతమైనటువంటిది అని ఆశ్చర్యంగా చెప్పేటప్పుడు ఆశ్చర్యార్థక గుర్తులు వాడుతుంటాం. తెలుగు గ్రామర్లో మనకి ఇవన్నీ తెలుసు. అయితే ఇంగ్లీష్లో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ద ఫాలోయింగ్ ఆర్ సమ్ ఆఫ్ ద పంక్చువేషన్ మార్క్స్. ఇక్కడ కొన్ని మీకు ఒక 12 ఉన్నాయి. ఆ 12టిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను ఈ కాలాంశంలో. మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్త వినండి. క్యాపిటల్ లెటర్స్. ఉదాహరణకి అక్కడ P అనేటువంటి లెటర్ అక్కడ బ్రాకెట్లో చూపించాను. క్యాపిటల్ లెటర్స్ అనేటువంటిది కూడా అది కూడా ఒక పంక్చువేషన్. క్యాపిటల్ లెటర్స్ అనేటువంటిది ఎక్కడ ఉపయోగించాలి అనేటువంటిది కూడా పంక్చువేషనే. అనే దాన్ని కూడా మనం చెప్తాం ఎక్కడ ఉపయోగించాలనేది. ఫుల్ స్టాప్ అంటే చుక్క, చిన్న చుక్కలాగా పెడతాం, దాన్ని ఫుల్ స్టాప్ అంటాం. క్వశ్చన్ మార్క్ ఆర్ నోట్ ఆఫ్ ఇంట్రాగేషన్ అంటే ప్రశ్నార్థకము, క్వశ్చన్ మార్క్, ప్రశ్న సంబంధించినటువంటి ఏదైనా మనం ప్రశ్నించేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు అక్కడ క్వశ్చన్ మార్కును మనం పెడతాం. ఎక్స్క్లమేటరీ మార్క్ ఆశ్చర్యార్థకం, గుర్తు చూడండి జాగ్రత్త, మళ్ళీ జూమ్లో చూపిస్తాను మీకు.
ఆచార్యార్థకం అంటే ఒక గీత గీసి చక్కగా కింద చుక్క పెడతాం, దాన్ని ఎక్స్లమేటరీ అంటాం. చూశారు కదా అది. నెక్స్ట్ కోమా. కామా కోమా అని ఇక్కడ ఉంది, కామా అంటాం దాన్ని పలికేటప్పుడు. కామా అంటే చిన్న కామా పెడతాం. ఏదైనా రామ, భీమ, అభిమన్య అనేప్పుడు మధ్యలో వేరు వ్యక్తులు కాబట్టి వాళ్ళు కామాను ఉపయోగిస్తాం. నెక్స్ట్ సెమికోలాన్. సెమికోలన్ అంటే 2 కామాస్ ఒకదాని కింద ఒకటి పెడితే దాన్ని సెమికోలన్ అంటాం. తర్వాత కోలన్ అంటే 2 కామా, ఒక చుక్క ఒక కింద ఒక కామా పెడితేనేమో సెమికోలన్ అన్నాం. కోలన్ అంటే 2 చుక్కలు పెడతాం, ఒక చుక్క కింద ఇంకొక చుక్క పెడతాం, దాన్ని మనము ఇక్కడ కోలన్ అంటాం. సెమికోలన్, కోలన్ అంటాం. నెక్స్ట్ 8వది డాష్ అంటే చిన్న గీత మధ్యలో పెట్టడం, డాష్ ఖాళీలాగా చిన్నగా ఒక గీత గీస్తే దాన్ని మనము డాష్ అంటాం. నెక్స్ట్ అపోస్ట్రఫీ. అపోస్ట్రఫీ అంటే పైన, అంటే మనం అక్కడ చూసేదానికి ఒక కామాలాగే పెట్టాము చూడండి, ఇక్కడ అపోస్ట్రఫీ కనిపిస్తుంది కదా డాష్ కింద, దాన్ని అపోస్ట్రఫీ అంటాం. అపోస్ట్రఫీ అంటే పైన రాస్తుంటాం. ఉదాహరణకు మనము ఏదైనా యువర్స్ అన్నప్పుడు YOURS అని రాస్తాం కదా, ఆ కంప్లీట్గా మొత్తం రాయకుండా YOU పైన పెట్టి యూ పైన ఎస్ పెడతాం. యువర్స్ YOUR అని పెట్టి పైన అక్కడ ఒక లెటర్ తీసేసి పైన మనం రాస్తుంటాం, దాన్ని మనము అపాస్ట్రఫీ అని పెడతా ఉంటాము. యూజెస్లో చెప్తాను మీకు. నెక్స్ట్ హైఫన్ అంటే కూడా అది కూడా డాష్ కంటే కూడా కొద్దిగా చిన్నగా ఉంటుంది. హైఫన్ అంటే చిన్న గ్యాప్ ఇచ్చేదానికి మనం హైఫన్స్ వాడతాం. నెక్స్ట్ 11వది క్వశ్చన్ మార్క్స్ ఆర్ ఇన్వర్టెడ్ కమాస్ అంటే ఏదైనా ఒక పదాన్ని ప్రత్యేకించి మనం చెప్పేటప్పుడు దాన్ని ఇన్వర్టెడ్ కమాస్ పెట్టండి అంటుంటాం. అంటే హీ ఈజ్ ఏ గుడ్ బాయ్ అని అనుకో, అతను మంచి విద్యార్థి, దాన్ని మనం ఇన్వర్టెడ్ కమాస్లో పెట్టండి ఆ వాక్యాన్ని అన్నప్పుడు అది ఒక ప్రత్యేకతను చూపించాలనుకున్నప్పుడు అక్కడ ఇన్వర్టెడ్ కమాస్ అంటాం. ఇన్వర్టెడ్ కమాస్ క్వశ్చన్ మార్క్ కాదు కానీ దాన్ని ఇన్వర్టెడ్ కమాసే అంటాం ఎక్కువగా. నెక్స్ట్ 12వది, ఇది ఎప్పుడు తక్కువగా వినుంటాం మనము, పెరాంథసిస్ డబుల్ డాషెస్. అంటే దాన్ని పెరాంథసిస్ అంటే మనకు గణితంలో మ్యాథ్స్లో ఎక్కువగా ఉపయోగపడుతుంటుంది. ఈ స్క్వేర్ బ్రాకెట్ కాకుండా మామూలుగా వచ్చే ఇట్లా బ్రాకెట్ లాగా మనం చూపిస్తాం, దాన్ని మనము బ్రాకెట్స్ అని కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. దీన్ని మనం పెరాంథసిస్ అని మనం ఇంగ్లీష్లో వాడుతూ ఉంటాం. వీటి యూజెస్ అనేటువంటిది కూడా తర్వాత మనం నెమ్మదిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. ఇప్పటికే దాదాపు 15 నిమిషాలు కావస్తూ ఉంది చిన్నారులారా. తర్వాత క్లాసెస్లో ఈ క్యాపిటల్ లెటర్స్ ఎప్పుడు వాడాలా, స్మాల్ లెటర్స్ ఎక్కడ వాడాలా అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ.